చూడండి ఒకసారి. నేను చెప్పాను ఇందాక ఒక మోడల్ ప్రాబ్లం చెప్పాను, ఇది ఒక మోడల్ అనమాట. సో నేను చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ ప్రాబ్లమ్ చెప్తాను. ఓకే, సెకండ్ యూనిట్ నుంచి. సో అంటే మీరు ఏంటంటే 5 ప్రాబ్లమ్స్ మోడల్స్ అనమాట. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మోడల్ ఒకసారి చూసుకోండి. అంటే ఆ ప్రాబ్లం చూస్తే ఆ మోడల్ అన్నీ చేసేయచ్చు, ఈ ప్రాబ్లం చూస్తే ఈ మోడల్ అన్నీ చేసేయచ్చు. అలాగే 5-6 మోడల్స్ చెప్తాను. సో మీరు ఈజీగా చేయడానికి అనమాట. సో కంపల్సరీ ఆ మోడల్ అడగకపోతే ఈ మోడల్ అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి సార్, ఇలా ఒక ఫోర్స్ యాక్ట్, ఇది బెల్ క్రాంక్ లివర్ అనమాట. ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా బెల్ క్రాంక్ లివర్. సో చూస్తున్నారు మీరు. సో ఇటువైపు నుంచి ఇటువైపు వరకు ఉందన్నమాట. ఇదంతా కూడా బెల్ క్రాంక్ లివర్. ఓకే, ఇక్కడ ఫోర్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది బెల్ క్రాంక్ లివర్ మీద. అలాగే హారిజాంటల్ ఫోర్స్ అనేది ఒక యాక్ట్ అవుతుంది అనమాట. దీని యొక్క క్వాంటిటీ ఏమో 500 కిలోన్యూటన్స్ విత్ 60 degrees అన్నమాట. సో ఇలా చెప్తాను. ఓకే, ఇది ఏమని ఫైండ్ అవుట్? ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బెల్ క్రాంక్ లివర్. సో ఇక్కడ లివర్ టైప్ అన్నమాట, ఇది ఓ అనుకోండి. ఓకే, ఇది ఒక లివర్ టైప్ అన్నమాట. సో ఇలా యాక్ట్ అవుతుంది, డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది ఈ పాయింట్ మీద, ఆ లెవెల్ మీద. పాయింట్ పెట్టిన కాడ వల్ల లోడ్ యాక్ట్ అవుతుంది. అయితే ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బెల్ క్రాంక్ అంటారు మనం దీన్ని. ఓకే, యాష్ దగ్గర. ఓకే, డిటర్మైన్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అండ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రిజల్టెంట్. అంటే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అట్ ద సేమ్ టైం మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఏం చేయమన్నాను, ఏ ప్రాబ్లం ఇచ్చిన సిగ్మా ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, అలాగే సిగ్మా ఎఫ్ఐ ఎఫ్వై ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ఐ వస్తే సిగ్మా దట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఈ రెండు వస్తే ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్వై హోల్ స్క్వేర్. ఈ రెండు వస్తే ఇది వస్తుంది. దీని నుంచి ఆల్ఫా ఫైండ్ అవుట్. ఆల్ఫా ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్వై బై ఎఫ్ఆర్. ఓకే, ఎఫ్వై బై ఎఫ్ఎక్స్. ఓకే, అంటే ఇవి రెండు వస్తే రిజల్టెంట్ ఫోర్సెస్ వచ్చేస్తుంది, యాంగిల్ కూడా వచ్చేసింది. అంటే ఈ యాంగిల్, ఈ రిజల్టెంట్ ఎంత యాంగిల్లో ఉన్నది యాంగిల్ కూడా వచ్చేసింది అనమాట. ఎప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే టోటల్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అలాగే సిగ్మా ఎఫ్ఐ టోటల్ ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్. రెండు తెలిస్తే ఆటోమేటిక్గా రిజల్టెంట్ ఫోర్సెస్ చెప్పేయచ్చు, దాని నుంచి ఆల్ఫా కూడా చెప్పేయచ్చు. అలాగే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ కూడా చెప్పేయచ్చు అన్నమాట. చూడండి ఒకసారి, నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఈజీగా. ఫస్ట్ ఏం చేయాలి అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ కదా, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఫోర్సెస్. ఇది ఇంక్లైన్ ఉంది, ఎలా యాక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ రాస్తా. ఎలా యాక్ట్ అవుతుంది, ఎంత, ఎలా యాక్ట్ అవుతుంది, ఎంత, 500. ఓకే, ఇది వెర్టికల్ కాదు, హారిజాంటల్ కాదు, ఇంక్లైన్డ్ లోడ్ అనమాట. అంటే ఇంక్లైన్డ్ లోడ్ అంటే దీని యొక్క క్వాంటిటీ ఎలా ఉంటుంది, ఇన్ వై డైరెక్షన్ అయితే 500 కాస్ సైన్ 60 ఉంది. 500 క్వాంటిటీ 500 కాబట్టి 500 సైన్ 60. అలాగే ఈ నెక్స్ట్ డైరెక్షన్ 500 కాస్ 60. ఓకే, అంటే ఇది ఇంక్లైన్ ఉన్నదాన్ని ఇంక్లైన్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి త్రూ ఎక్స్ డైరెక్షన్ దట్ ఈస్ వై డైరెక్షన్ 500 సైన్ 60 అండ్ ఎక్స్ డైరెక్షన్ 500 కాస్ 60 అవుతుంది అన్నమాట. ఓకే, సో చూస్తే ఇది ఒక ఫోర్స్ హారిజాంటల్లీ, అలాగే ఇలా 700 అనేది ఒక ఫోర్స్. ఇక్కడ మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు తెలుసు సైన్ కోఆర్డినేట్స్. ఏ కోఆర్డినేట్స్? ఇది ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ అని మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇటు కనుక లోడ్ అనేది యాక్ట్ వెళ్తూ ఉందనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ నెగిటివ్ పెట్టుకోండి.
దాని యొక్క ఎఫెక్ట్ నెగిటివ్. అలాగే ఇటువైపు వెళ్తుంది అనుకోండి, దాని యొక్క క్వాంటిటీ ఈజ్ పాజిటివ్ తీసుకోవాలి. అలాగే పైకి వెళ్తుంది అనుకోండి పాజిటివ్, కిందకి వస్తుంది అనుకోండి నెగిటివ్ తీసుకోవాలి. ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేసేది అనమాట. ఇప్పుడు చూడండి సార్, ఇది ఇటువైపుకి వెళ్తుంది అంటే ఇటువైపు అన్నీ ఏంటి నెగిటివే కదా, దట్ ఈస్ -700. ఓకే, అలాగే దీన్ని ఎలా రిజాల్వ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, దట్ ఈస్ +500. రిజాల్వ్ చేస్తే ఎంత 500 cos 60. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు నెగిటివ్ అయిందంటే ఇట్ ఈస్ ఇటువైపుకి వెళ్తుంది అంటే కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తుంది. ఓకే, సో ఇది మాత్రం ఇలా రిజాల్వ్ చేస్తే ఎడమ నుంచి కుడి వైపుకి వెళ్తుంది. ఓకే, అందుకని -700 +500 cos 60. Its value is -450. అంటే మీనింగ్ ఏంటి, ఇటువైపు వెళ్తుంది దాని యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ యొక్క ఎఫెక్ట్ రిజల్టెంట్ అంటే టోటల్ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు క్యాన్సిల్ అవ్వగా కొంత ఫోర్స్ మిగిలింది. అదంతా ఫోర్స్ మిగిలింది నెక్స్ట్ డైరెక్షన్ బ్యాక్ సైడ్ మళ్ళీ ఇటువైపు వెళ్తుంది. అది ఎంత 450. నెక్స్ట్ సిగ్మా Fy = 0 వచ్చింది, సారీ 0 కాదు, Fy ఫైండ్ అవుట్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ Fy టోటల్ ఫోర్సెస్ ఇది వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి 1000 అనేది ఒకటి అంటే ఇట్ ఈస్ నెగిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్. 1000 కిలోన్యూటన్స్ సార్, కిలోన్యూటన్స్ సార్, 1000 న్యూటన్స్, ఆల్ ఆర్ న్యూటన్స్, ఇవన్నీ న్యూటన్స్, ఇది కూడా న్యూటన్స్. సో 1000 డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ హియర్ 1200 newtons. That is also it is in negative direction. That is 1200. అలాగే ఈ రెండు అయిపోయి ఇది ఆరిజినల్ ఫోర్స్, దాని గురించి అవసరం లేదు. దీన్ని వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే -500 sin 60 degrees. ఓకే, సో ఫైండ్ అవుట్ చేయండి. దీని కూడా -1000 -1200 -500 cos sin 60. సో ఇది ఎంత వచ్చిందంటే -2633 -2633.0 అంటే మైనస్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ నెగిటివ్. ఇదేమో నెగిటివ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, అలాగే ఇదేమో డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అంటే ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రిజల్టెంట్ ఇటు ఇదే కదా ఆర్ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో చూస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ sigma Fy whole square. So that is equal to square root of sigma Fx is -450 whole square plus -2633.0 whole square. That is equal to resultant answer చూడండి ఒకసారి square root of 450 square అంటే minus and minus plus అయిపోయింది అక్కడ 2633.0 square close. సో ఎంత వచ్చిందంటే రిజల్టెంట్ ఫోర్స్ 2671.1 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ Fy sigma Fy by sigma Fx. That is equal to tan inverse of sigma Fy Fy minus
2633.0 divided by minus 450. So minus into minus cancel. So remaining 2633 divided by 450. Tan inverse of answer is 80 degrees. So total angle is 80 degrees. Okay, that is the angle of resultant is 80 degrees. Okay, now find out x distance. So x distance కావాలి అంటే ఏదో ఒక పాయింట్ నుంచి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏదో ఒక పాయింట్ నుంచి ఏబిసిడి అని అనుకుని ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి చూడండి. ఒకసారి కింద కనిపిస్తుంది కదా, స్పేస్ ఉంది కదా, చూస్తాను. ఇక్కడ చెప్పేస్తారు, దీన్ని ఓ అనుకుంది. ఓకే, సిగ్మా ఎంఓ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటే సిగ్మా ఎం మూమెంటం తీసుకోండి ఫ్రమ్ ఓ నుంచి ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో చూడండి ఒకసారి ఫస్ట్ రిజల్టెంట్ తీసేసుకోండి. రిజల్టెంట్ ఆర్ అవుతుంది 2671.1. దీని యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. సో రిమైనింగ్ ఫోర్సెస్ అని చూడండి ఒకసారి. ఇది ఇట్ ఈస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ తీసుకుంటాను చూడండి. 500 కూడా పాజిటివ్ తీసుకోవాలి, కూడా నెగిటివ్ తీసుకోవాలి. 500 ఇంటూ sin 60. దీని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ఓ నుంచి 300. ఫ్రమ్ ఓ నుంచి 300 అంటే ఎందుకు సార్ ఎలా తీసుకున్నారంటే రిజల్టెంట్ ఇటువైపు ఫోర్సెస్ అంటే రిజల్టెంటే కదా మనకు కావాల్సింది అయితే డిస్టెన్స్, అందుకని ఇటువైపు తీసుకున్నాం రిజల్టెంట్ ఫోర్స్ ఇంటూ సమ్ ఎక్స్ డిస్టెన్స్. ఆ ఎక్స్ డిస్టెన్సే కావాల్సింది ఫ్రమ్ ఓ నుంచి, అందుకని ఇది ఇటువైపు ఉండించుకోండి. రిమైనింగ్ 500 అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ వెర్టికల్ ఫోర్స్. దీని యొక్క పర్పెండిక్యులర్ ఫేస్ 300. ఓకే, నెక్స్ట్ 1000 ఉంటుంది ప్లస్ 1000 1000 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 150. ఓకే, నెక్స్ట్ ఇటువైపు వస్తుంది. ఇట్ ఈస్ అంటే పాజిటివ్ తీసుకున్నారు అనుకో డౌన్వర్డ్ డైరెక్షన్, ఇటు నెగిటివ్ తీసుకోవాలి అంటే వెర్టికల్గా ఉంది కాబట్టి 1200 ఇంటూ దీని యొక్క డిస్టెన్స్ 150 sin 150. దీని యొక్క డిస్టెన్స్ sin 60. 150 sin 60. ఎందుకు sin 60 చేశానంటే 150 cos 60 హారిజాంటల్ డిస్టెన్స్, 150 sin 60 వెర్టికల్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 700 ప్లస్ ఇది పాజిటివ్ అవుతుంది ఇది. ఓకే, 700 దీని యొక్క డిస్టెన్స్ టోటల్ 300 వెర్టికల్ డిస్టెన్స్ అంటే కదా వెర్టికల్ అంటే ఇప్పుడు నేను 150 ఇంటూ 150. ఓకే, 150 డౌన్వర్డ్ డైరెక్షన్ వెర్టికల్ డిస్టెన్సెస్ ఇది. అంటే ఇక్కడ కాస్ వచ్చింది, కాస్ ఇక్కడ సైన్. ఎందుకంటే sin 60 ఎందుకంటే చూడండి ఒకసారి దీని డౌన్వర్డ్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్. ఓకే, ఇది హారిజాంటల్ ఫోర్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వెర్టికల్ ఫోర్స్. దట్ ఈస్ వెర్టికల్ అంటే 300 sin 60 అవుతుంది, హారిజాంటల్ అంటే cos 60 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ డిస్టెన్స్ మనకి ఎంత వచ్చిందంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎక్స్ డిస్టెన్స్ 141.195. 141. X is equal to 141.95 ఎంత వచ్చిన అవి మీటర్స్ అయితే మీటర్స్, ఇవి 150 ఇవన్నీ మీటర్స్ అయితే మీటర్స్ ఫస్ట్ మీటర్స్. ఓకే, ఇది ప్రాసెస్ అన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు, సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, సిగ్మా వై ఫైండ్ అవుట్ చేయండి, దాని నుంచి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి, దాని నుంచి ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే.